నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఎన్టీఆర్ చేసిన పాపం ఏంటి? భారతరత్న అవార్డుకు ఎన్టీఆర్ అనర్హులా? ఇప్పటి వరకు ప్రకటించిన వారి కంటే ఎన్టీఆర్ అనామకులా? ఎన్టీఆర్ తెలియని ముఖాలు ఎంపిక కమిటీల్లో ఉన్నాయా? ఆంధ్ర తెలంగాణను కేంద్రం అవమానించిందా? తెలంగాణపై వివక్ష సమంజసమేనా? కాంగ్రెస్ ఉంది కాబట్టి అవార్డులది అవ్వలేదా? తెలుగు వెలుగులకు గుర్తింపు ఇదేనా? అవార్డులలో రాజకీయ వాసనలపై విమర్శలు. పద్మ అవార్డులు సిఫార్సు చేసే కమిటీలోని పెద్దలకు చరిత్ర తెలియదా, లేక చరిత్ర తెలియని వారిని కమిటీలో నియమించారా? వ్యక్తుల ఎంపికకు కమిటీలో కూర్చున్న మహానుభావులు ఎంచుకున్న ప్రతిపాదిక అసలు ఏమిటి? ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ అయితే రేజ్ అవుతూ ఉంది కదా. అవార్డుల ఎంపిక రాజకీయం కోణంలో జరిగిందా, లేక పలానా వారికే ఇస్తే భవిష్యత్తులో తమకు అక్కరకు వస్తారు అన్న ప్రతిఫలాలపేక్షతో జరిగిందా? దేశ రాజకీయాలను మలుపు తిప్పి మదరాశిగా తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను దేశానికి తెలుగువారిగా పరిచయం చేసిన దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారు ఎవరో కమిటీలో తిష్ట వేసిన మహానుభావులకు తెలియదా? అవార్డులకు తెలంగాణ ప్రముఖులు అనర్హులా? కవులు, కళాకారులు, రచయిత, మేధావులు తెలంగాణలో చచ్చిపోయారనుకున్నారా? మీరు ఏ కళ్ళజోడుతో ఎంపిక నిర్వహించారు? ఇది ఇప్పుడు పద్మ అవార్డుల ప్రకటన తర్వాత తెలుగు వారిలో కట్టలు తెగిన ఆగ్రహం. కేంద్రం ప్రకటించిన పద్మాలు సగటు తెలుగు వారిని పెద్దగా మెప్పించలేదనేది సర్వత్రా వినిపిస్తున్న ఆవేదన. ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగును వెలిగించిన ఎన్టీఆర్ గారు ఇప్పటిదాకా భారతరత్నకు నోచుకోకపోవడం నిజంగా విచారకరం. దాన్ని బట్టి అవార్డుల ఎంపికలో కూర్చున్న వారి స్థాయి, మేధస్సు, తెలివితేటలేమిటో సులభంగానే అర్థమవుతుంది. అసలు ఎన్టీఆర్ గారి గురించి తెలియని మొహాలు కమిటీలో ఉంటే అవార్డుల ప్రకటన ఇంతకంటే భిన్నంగా ఎలా ఉంటుందన్న విమర్శలు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లువెత్తడంతో తప్పే లేదు. ఆ విమర్శలకు కేంద్రమే అర్హురాలే ప్రకటనలో కొందరి ఎంపిక పరిశీలిస్తే ఇప్పటి వరకు తమకు చేసిన ఉపకారానికి ప్రతిఫలంగానో భవిష్యత్తులో అక్కరకు వస్తారు అన్న ముందు చూపుతోనో వీరిని ఎంపిక చేసినట్లుందని అనుమానాలకు కొట్టివేయలేం. ప్రధానంగా మరణించిన ఆ మహానీయులను గుర్తు పెట్టుకోవాల్సింది పోయి సోయి సొంపు లేకుండా అటు పాలకులకు లేకపోవడం విచారకరం. లేకపోతే వారిని భారత రత్నాలను చేసినందువల్ల తమకు వచ్చే ఓట్లు, రాజకీయంగా వచ్చే లాభం లేదన్న రాజకీయ కోణము ఒక కారణం కావచ్చన్నది మేధావుల ఉచ్ఛ్వాస. తెలుగు వారి ఖ్యాతిని విస్తరింపజేసిన ఎన్టీఆర్ గారు కాకుండా భారతరత్నకు మరెవరు అర్హులో తెలివిగల ఎంపిక కమిటీని సెలవివ్వాలి. అఖిల భారత అన్నగా జగద్విఖ్యాతిగాంచిన నందమూరి తారక రామారావు గారికి ఈ అవార్డు కమిటీ అన్యాయం చేస్తుంది. ఈసారి కూడా దాన్ని కొనసాగించిందంటే నిజానికి అన్నగారికి భారతరత్న అవార్డు ఎప్పుడో రావాల్సింది. ఆ మేరకు సీఎంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం మాత్రం శూన్యం. టీడీపీ కేంద్రాన్ని శాసించిన రోజుల్లో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి అవార్డు దక్కకపోవడం అన్యాయమే కాదు, అన్యాయం నరానే చెప్పాలి. మరి లోపం ఎక్కడ? ఎవరిది? ఎవరు చేస్తున్నారు? ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆ అవార్డును ఎవరు అందుకుంటున్నారనేది పక్కన పెడితే తెలుగు వారి కీర్తిని చాటిన ఎన్టీఆర్ అనే ఒక చరిత్రకారుడికి ఆ అవార్డు ఇవ్వకపోవడం అంటే తెలుగు వారిని ఉత్తరాది రాజకీయాలు అవమానించినట్లే లెక్క. టీడీపీ బలంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న ఎన్డీఏ సర్కార్ అదే టీడీపీని పుట్టించిన అఖిల భారత అన్నకు భారతరత్న అవార్డు ఇచ్చేందుకు చేతులు రాకపోవడం బట్టి తెలుగు జాతి ఇంకా చేవ చచ్చి చైతన్యరహితంగా ఉన్నట్లు కనిపిస్తుందని సగటి తెలుగువాడి బాధన. ఇక ఏపీకి అవార్డులు ఇచ్చిన కేంద్రం తెలంగాణపై సీతకన్నే వేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు సహజం, సమంజసమే. కవులు, కళాకారులు, రచయితలు, సామాజికవేత్తలకు కొదవలేని తెలంగాణ గెడ్డ చేసిన పాపమేమిటో అర్థం కాదు. పోనీ అసలు తెలంగాణ సర్కారు ఎవరి పేర్లను సిఫార్సు చేయలేదా అంటే అదీ కాదు. గద్దర్, చుక్కా రామయ్య, అందేశ్రీ, గోరేటి వెంకన్న, జైదీర్ తదితరులకు అవార్డు ఇవ్వాలని రేవంత్ సర్కార్ సిఫార్సు చేసినా వాటిని కేంద్రం బట్టకాతులు కూడా చేసినట్లు కనిపిస్తూనే ఉంది. విద్యా రంగంలో లబ్ధ ప్రతిష్ఠుడైన చుక్కా రామయ్య ఎవరో తెలియని ముఖాలు కమిటీలో ఉండటం విద్యావంతులు చేసుకున్న కర్మానాలు. పోనీ పద్మాలు అందుకున్న వారిలో చాలా మంది తెలుగు వారిలో హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ వారి మూలాలన్నీ ఏపీ ఉన్న చర్చను పరిగణలోకి తీసుకోవాల్సింది. అయితే వారిలో చాలా మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్లో నివసిస్తున్న వారన్నది విస్మరించకూడదు. పోనీ చుక్కా రామయ్య, అందేశ్రీ, గోరటి వెంకన్న, జైదీర్ తిరుమలరావు గారు, గద్దర్ గురించి తెలంగాణ సమాజానికి తెలియదా అంటే
వారంతా ఆయా రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులే. గద్దర్కు వామపక్ష తీవ్రవాద నేపథ్యం ఉంది, ఓకే, కాబట్టి ఆయనకు అవార్డు ఇవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు. రేవంత్ సర్కార్ ఏదో ఆశించి ఆయన పేరిట సినిమా తీయాలా, తీస్తే పెడితే పెట్టి ఉండొచ్చు, సినిమాల్లో ఎలాంటి సంబంధం లేదని ఆయన పేరిట అవార్డులిచ్చి ఎవరినో మెప్పించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ బీజేపీ నాయకత్వంలోని కేంద్రం ఆయన్ను వామపక్ష తీవ్రవాదం మద్దతుదారునిగానే చూసి ఉండటంతో తప్పే లేదు. ఎవరి కోణం వారిది అనుకుందాం. సో ఆ కోణాన్ని తప్పుపట్టడానికి కూడా లేదు. మరి మిగిలిన వారంతా తెలంగాణకే కాదు, యావత్ తెలుగు వారందరికీ తెలిసిన ముఖాలే కదా. మరి కమిటీలో ఉన్న ఆ ముఖాలు వారిని ఎందుకు గుర్తించడం లేదు? బహుశా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఉండటమే దానికి కారణం అనుకోవాలా? మరి అదే నిజమైతే మందకృష్ణకు అవార్డు ఎలా ఇచ్చారన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకే అవార్డు ఇచ్చారా అన్న ప్రశ్నలకు కేంద్రమే సమాధానం ఇచ్చిపుచ్చుకోవాలి. దళిత నేత మందకృష్ణకు అవార్డు ఇచ్చిన కేంద్రం బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు అదే చేత్తో అవార్డు ఇస్తే పోయేదే కదా. ఆయనేం పాపం చేశారో మరి? బీసీల కోసం చేస్తున్న ఉద్యమాలు సరిపోవా? బంతిలో వలపక్షం ఎందుకు? రేవంత్ సర్కార్ సిఫార్సు చేసింది కాబట్టి అర్హులను విమర్శించడం మంచిది కాదన్న మేధావుల ప్రశ్నలకు బదిలిచ్చేదెవరు? మీరేమంటారు? దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.